మార్నింగ్ ఫ్రెండ్స్, వివిఎస్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్, కామెంట్. ఈరోజు నేను ఇది సెకండ్ ఎపిసోడ్, మన అంతరంగంలో సెకండ్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో నేను చెప్పాలనుకున్న టాపిక్ వచ్చేసి ఈ లైఫ్ని మనం ఎందుకు ఎంచుకున్నాం. దీనికి ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేస్తాను. మీరు కనుక చక్కగా ఈ 100 ఎపిసోడ్లు కనుక ఫాలో అవ్వగలిగితే, నేను డైలీ ఒక టాస్క్ ఇస్తాను. ఆ టాస్క్ కనుక మీరు చేయగలిగితే మీ లైఫ్ చేంజ్ అయ్యింది. స్మాల్ థింగ్సే. మీరు టాస్క్ పెద్ద కష్టంగా ఉండదు. ఇచ్చే టాస్క్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ లైఫ్ని మనం ఎందుకు ఎంచుకున్నాం. ఇంకొక చిన్న స్టోరీతో స్టార్ట్ చేస్తాను. ఒక ఊర్లో ఒక ఫాదర్ ఉంటాడు. ఆ ఫాదర్ డైలీ డ్రింక్ చేసి వచ్చి కొడతా ఉంటాడు. డబ్బుల కోసం, డ్రింక్ మందు కోసం, డబ్బుల కోసం కొడతా ఉంటాడు. అయితే ఇలా జరుగుతుంటే బాగా ఇబ్బంది పడతా ఉంటారు ఫ్యామిలీ. మనీ ఇవ్వాల్సిన ఫాదరే, అంటే ఫ్యామిలీని రన్ చేయాల్సిన ఫాదరే ఇలా చేస్తుంటే, అందుకని వాళ్ళ ఇంట్లో పెద్ద అబ్బాయి వెళ్ళిపోతాడు. ఫాదర్ని తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. వాళ్ళ మదరు పెద్ద అబ్బాయి ఇంటి నుండి వెళ్ళిపోయాక ఒక 40 years వస్తాయి వాళ్ళ పెద్ద అబ్బాయికి. 40 years వచ్చిన తర్వాత పెద్ద అబ్బాయి ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అనేది చూడటానికి వెళ్తాడు. తర్వాత ఒకసారి పెద్ద అబ్బాయిని చూస్తే పెద్ద అబ్బాయి జైల్లో ఉంటాడు. జైల్లో ఉంటే పరామర్శిస్తుంది. ఈ లైఫ్ మొత్తం నీ వల్లనే, మీ నాన్న వల్లనే ఇలా జరిగిందని అరిసి జైలు లోపలికి వెళ్ళిపోతాడు. అదేవిధంగా మా బాధతో, దుఃఖంతో ఇంటికి వచ్చిన తర్వాత చిన్నబ్బాయి ఏం చేస్తున్నాడని వేరే ఊర్లో ఉంటే చిన్నబ్బాయి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత చిన్నబ్బాయి వెల్ సెటిల్ అయి ఉంటాడు. ఎందుకు వెల్ సెటిల్ అయ్యావు నాన్న, నీ లైఫ్ ఇలా వెల్ సెటిల్ అవడానికి కారణం ఏంటంటే, నాన్న వల్లనే నేను ఇలా అయ్యాను. నాన్న డ్రింక్ చేసి ఎలా కొడుతుండేవాడు, ఎలా జైలుకి వెళ్ళేవాడు. నేను ఇలా వెళ్ళకూడదు, ఇలా అవ్వకూడదని నేను బాగా చదువుకొని వెల్ సెటిల్ అయ్యాను. అందుకని మనం ప్రజెంట్ మన లైఫ్లో ఉన్నటువంటి మనీ, ఫ్యామిలీ, సిచ్యువేషన్స్, ఎమోషన్స్, వెల్త్, హెల్త్ అన్నీ మనం తీసుకున్నటువంటి డెసిషన్ ద్వారానే మన లైఫ్ ఉంటుంది. మనం ఏదైతే చూజ్ చేసుకుంటామో ఆ డెసిషన్స్ ద్వారానే, నిర్ణయాల ద్వారానే మన లైఫ్ ఇలా ప్రజెంట్ ఉన్న లైఫ్ ఇలా లీడ్ అవుతుంటుంది. ఈ డెసిషన్స్ అన్నీ ఇప్పుడు ఈ లైఫ్ చేంజ్ అవ్వాలంటే ఈరోజు నేను ఇచ్చే టాస్క్ మీరు ఫాలో అయ్యి, చిన్న టాస్కే, మీరు మీ ఇన్నర్ వరల్డ్ ఫస్ట్ చేంజ్ చేయాలి. అంటే మన మైండ్ సెట్ మారాలి. మైండ్ సెట్ మారితేనే మనం ఉన్న ప్రజెంట్ లైఫ్ స్టైల్ అన్నీ మారిపోతాయి. మన మైండ్ ఇన్నర్ వరల్డ్లో చేంజ్ రావాలి. ఇన్నర్ వరల్డ్లో చేంజ్ రావాలంటే నేను ఇచ్చే టాస్క్, ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్కి, సర్కమ్స్టాన్సెస్ నువ్వు ఎంచుకున్న లైఫ్ వల్లనే ఇలా ఉన్నావు. ఎందుకు ఈ లైఫ్ నువ్వు ఎందుకు ఎంచుకోగలిగావు, ఏమేమి సిచ్యువేషన్స్ ద్వారా ఎందుకు ఎంచుకోగలిగావు అనే రీజన్స్ కొన్ని రాసి పెట్టండి. రేపు ఎపిసోడ్లో నేను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.